ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లో 8,000 మందికి పైగా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లు పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ వెల్లడించింది. 1996 తర్వాత అత్యధిక మంది పోటీ చేసిన ఎన్నికలు ఇవేనని తెలిపింది. ఇందులో దాదాపు 9.6% మంది మహిళా అభ్యర్థులు ఉన్నట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే మరో సంస్థ తెలిపింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8,360 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ అనే సంస్థ తెలిపింది. వీరిలో జాతీయ పార్టీల నుంచి 16%, రాష్ట్ర పార్టీల నుంచి 6%, స్వతంత్ర అభ్యర్థులు 47% ఉన్నట్లు పేర్కొంది. 543 లోక్సభ స్థానాల్లో 6 జాతీయ పార్టీల నుంచి మొత్తం 744 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేసినట్లు చెప్పింది. అందులో బహుజన్ సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ నుంచి అత్యధికంగా 488 మంది అభ్యర్థులు పోటీ చేశారని పీఆర్ఎస్ వివరించింది. తర్వాత భాజపా నుంచి 441, కాంగ్రెస్ నుంచి 328, సిపిఎం నుంచి 52, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ నుంచి 22, నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి 3 అభ్యర్థులు బరిలోకి దిగారని చెప్పింది. రాష్ట్ర పార్టీలో సమాజ్వాదీ పార్టీ ఎస్పీ నుంచి అత్యధికంగా 71 మంది పోటీ చేసినట్లు తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ 48, అన్నా డీఎంకే 36, సిపిఐ 30, డెకాపా 25, ఆర్జేడీ 24, డీఎంకే నుంచి 22 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నట్లు పీఆర్ఎస్ వివరించింది. గుర్తింపు లేని పార్టీల నుంచి దాదాపు 230 మంది అభ్యర్థులు బరిలో దిగారని తెలిపింది. 1996 సార్వత్రిక ఎన్నికల తర్వాత అత్యధిక మంది పోటీ చేసిన ఎన్నికలు ఇవేనని పీఆర్ఎస్ వెల్లడించింది. 1996లో అత్యధికంగా 13,952 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు పేర్కొంది. గత ఎన్నికలు 2019లో 8,039 మంది పోటీ చేశారని చెప్పింది. తమిళనాడులోని కరూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా 54 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు వెల్లడించింది. ఇందులో 46 మంది స్వతంత్ర అభ్యర్థులని పేర్కొంది. పోటీ చేసిన అభ్యర్థుల సగటు వయసు 48 సంవత్సరాలుగా ఉందని తెలిపింది. 17వ లోక్సభ నుంచి ఈసారి మొత్తం 327 మంది ఎంపీలు మరోసారి పోటీ చేసినట్లు పీఆర్ఎస్ వివరించింది. అందులో 17 మంది ఎంపీలు ఈసారి వేరే పార్టీ టికెట్పై బరిలో నిలిచినట్లు వెల్లడించింది. 53 మంది సిట్టింగ్ మంత్రులు పోటీ చేసినట్లు తెలిపింది. ఇందులో 3 ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారని, మరో 5 అభ్యర్థులు రాజ్యసభ కాలం ఏప్రిల్ నాటికి ముగిసిందని వివరించింది. ఈ లోక్సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య స్వల్పంగా పెరిగినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే మరో సంస్థ వెల్లడించింది. దాదాపు 9.6% మహిళా అభ్యర్థులు పోటీ చేసినట్లు తెలిపింది. మొత్తం 797 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారని చెప్పింది. 1957 తొలి సార్వత్రిక ఎన్నికల్లో 3% ఉన్న మహిళా అభ్యర్థుల వాటా 2024 నాటికి 10% పెరిగినట్లు వివరించింది. జాతీయ పార్టీల్లో భాజపా నుంచి 69, కాంగ్రెస్ నుంచి 41 మంది మహిళలు పోటీ చేసినట్లు పేర్కొంది.